అందరికీ వందనములు. నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన అత్యంత ఆత్మీయ సహోదరులు పురుషోత్తం గారికి ప్రత్యేకమైన వందనములు. అలాగే ఈ కార్యక్రమంలో మీ అందరినీ చూచినట్లు ప్రోత్సహించిన సహోదరులు జోగరావు గారికి ప్రత్యేకమైన వందనములు. అధ్యక్షత వహిస్తున్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మనం చాలా విషయాలు ఈ ఉదయాన్నే నేర్చుకున్నాం. సహోదరులు పురుషోత్తం గారి ద్వారా గ్రంథాన్ని బట్టి అనేక సంగతులు మనం విన్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకునేటట్లు తెలుసుకునేటట్లు దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని దయచేశాడు. కాబట్టి ఈ సందర్భంలో మనము కొన్ని సంగతులు తెలుసుకుందాం. మీరందరూ నాకు సహకరించండి, నాకు కోఆపరేట్ చేయండి. సహకరించడం, కోఆపరేట్ చేయడం అంటే చప్పట్లు కొట్టమని కాదు. అలాగని నేను ఆడే ప్రతి మాటకి మీరు తలోపడం కూడా కాదు. ఏం చేయాలంటే మీరు నేను చెప్పే విషయాన్ని మనసుతో వినండి, మనస్ఫూర్తిగా వినండి. అలా వింటేనే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. దిద్దుబాటు అనే విషయాన్ని సోదరులు చాలా చక్కగా చెప్పారు. అదే విషయానికి సంబంధించి మరికొన్ని సంగతులు చెప్పినట్లు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనము ఈ సంగతులు నేర్చుకుందాం. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసినప్పుడు ఇండియన్ కల్చర్, డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న ప్రజలు ఇంకా ఉన్నారు అనిపించింది. మేము చాలా రాష్ట్రాలు, చాలా జిల్లాలు తిరుగుతాం. డ్రెస్ సెన్స్ బట్టి కొంతమందిని మేము చూసినప్పుడు బాధపడుతుంటాం. కొంతమంది వచ్చి మాకు చెప్తుంటారు, సార్ మీరు వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి ముసుగులు వేసుకోమని చెప్పండి, కొంతమందికి చున్నీలు వేసుకోమని చెప్పండి. అలాగే ఈ జెంట్స్లో కూడా కొంతమందికి సినిమా కటింగ్లు వేసుకోవద్దని చెప్పండి. అలాగే కొంతమంది యవనస్తులు మీరు హెచ్చరించండి అని కొంతమంది స్పెషల్గా మాకు చెప్తారు. ఎందుకంటే వారు చెప్తే వినరు, కాబట్టి మా దగ్గరికి అలాంటి విషయాలు తీసుకొస్తారు. మేము లాస్ట్ టైం పురుషోత్తం గారు, నేను గుమ్మంగా గారి దగ్గరికి వెళ్ళాం. అది ఏ ఏరియా? ఒరిస్సా వెళ్ళాం. అక్కడ మనుషులు చూసినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషించాను. మీ తాలూకా పద్ధతులు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, కూర్చోవడం కానీ, ప్రత్యేకంగా స్త్రీల్లో ఈ విధేయత కానీ, ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషించాను. ఇక పాఠానికి వెళ్తే, మనం ఇక్కడ సువార్తికులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక 20 మంది 20 దాటి ఉంటారు అని చెప్పి సోదరులు నాకు తెలియజేశారు. చాలా సంతోషం. సువార్తికులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకసారి సువార్తికులు ఎంతమంది ఉన్నారో ఒకసారి హ్యాండ్స్ పైకి రైజ్ చేయండి. మీరు వద్దు జోగరావు గారు, అక్కడున్న సోదరుల కోసం అంటే ఒకసారి స్కాన్ చేస్తాను. ఓకేనండి, రైట్. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. సువార్తికులు భార్యలు ఉన్నారా ఇక్కడ? లేరా? ఎంతమంది సువార్తికులు భార్యలు ఉన్నారమ్మా? 3, 4 ఉన్నారు. మిగతా భార్య లేరయ్యా? అంటే పురుషోత్తం గారు పాఠంలో ఒక విషయం చెప్పారు. దిద్దుబాటుకు సంబంధించి ముఖ్యంగా సువార్తికులకు ఎక్కువ సమస్యలు వస్తాయని క్యాచ్ చేశారా?
భార్య లేకపోతే సమస్యలు వస్తాయి. దిద్దుబాటుకు సంబంధించి సమస్యలు రావడానికి ప్రధాన కారణం అంటే, మీకు అనుభవం ఎంత ఉందో నాకు తెలీదు. 1993 నుంచి నేను ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? లెక్కల్లో వీక 30, 1993 మైనస్ 2026 33. యేసుప్రభువు నమ్మిన వాళ్ళకి లెక్కలు రావు తెలుసా? నేను వాస్తవం చెప్తున్నాను. మనకు రావు, కానీ మన పిల్లలు వరే లెక్కలు బాగా చేయండి అని చెప్తాం మనం వాళ్ళకి. అందుకు క్యాలిక్యులేటర్ ఉంది మనకి. డోంట్ వర్రీ. 33 సంవత్సరాలు బట్టి నేను ఈ పని చేస్తున్నాను. అయితే ఈ పనికి సంబంధించినటువంటి విలువలు, ఈ పనిలో ఉండే నాణ్యత, ఈ పని ద్వారా వచ్చే బహుమానం సువార్తికులకి దేవుడు ప్రత్యేకంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాగని విశ్వాసులకు లేదంటే వాళ్ళకి మనకి ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అధ్యక్షుడు రమేష్ గారు, మీ వారి వచ్చారా? వెరీ గుడ్. ఏరి అమ్మా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ నవ్వే చాలయ్యా నీకు. చాలా మంది ఆడవాళ్ళు నవ్వు ఉండదు, ఎప్పుడు మొహాలు ఈసురూమని పెట్టుకుని ఉంటారు తెలుసా మీకు? భర్త ఇంటికి వచ్చిన వెంటనే అలా కనబెడితే చాలు. కొంతమంది మొహం అలా పెట్టకుండా దుఃఖమొహం పెట్టుకుని ఉంటారు. వచ్చిన వెంటనే ఏమలు ఉన్నామని అడుగుతాడు. నీకు తెలియదని అంటది. మీకు అర్థం అవట్లేదు. ఎలా తెలుస్తుంది? ఆడు దూరుతాడా లోపలికి? నెంబర్ 1, నువ్వు ఎందుకు అనుకున్నావో సంగతి నువ్వు చెప్పు. అలా కాకుండా ఇలాగా, ఏం పేరమ్మ నీ పేరు, శాంతి, ఇలాగా నవ్వుకొని ఉంటే చాలు. నీ నవ్వే చాలని చాలామంది కవులు పాటలు రాశారు. కాబట్టి ఈయన ధన్యుడు. ఎవరో రమేష్, ఆయన భార్యని తీసుకొచ్చాడు. మీరు ఆదివారం ఏ పాఠం చెప్తారో సువార్తికులకు చెప్తున్నాను, ఆ రోజు రాత్రి మీ ఇంట్లో అదే సమస్య వస్తుంది. అనట్లేదు ఎవరు. ఒకవేళ ఇంతవరకు రాకపోతే భవిష్యత్తులో వస్తుంది. మీరు ఆదివారం ప్రేమ గురించి చెప్తారో మీ ఇంట్లో ప్రేమ పోతుంది. నేను అబద్ధం ఆడట్లా. మీరు ఆదివారం సమాధానం గురించి మాట్లాడతారు, ఆ రాత్రి మీ మొగుడు పిల్లలకు సమాధానం ఉండదు. పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలని చెప్తారు, మీ పిల్లలు స్థిరంగా ఉండరు. పొరుగు వారిని ప్రేమించడం గురించి చెప్తారు, మీ పొరుగు వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు. ఏ కంచి దగ్గర, కర్ర దగ్గర, ఎక్కడో దగ్గర సమస్యలు వచ్చేస్తుంటాయి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారికి అయిపోయింది, కానీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు 25 మంది సువార్తికులు వస్తే డెఫినెట్గా 25 మంది మీ భార్యలు కూడా తీసుకురండి. ఎందుకు అంటే, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు బాధపడతారు. అరే నా భార్యను తీసుకురాలేకపోయినా నేను అని అనుకుంటారు. చూడండి ఎలాగంటే, ఇప్పుడు మీ పేరేంటి అమ్మా? రాణి. మీరు మీ సువార్తికుడు ఎవరు? ఎవరైనా అమ్మా వచ్చారు? ఆయన సరే ఉన్నారు. ఏం పేరు ఆయన పేరు? ఆయన సువార్తికులేనా? చార్లెస్ సువార్తికుడు. అసలు మీ ఆయన సువార్తికుడు అని నాకు తెలీదు, క్యాజువల్గా అడిగానమ్మా. మంచిదే, మంచి సిస్టర్ని అడిగాను నేను. ఓ సువార్తికుడు ఒక సాధారణమైన ఇలాంటి ఒక చెల్లమ్మకి సువార్తికుడే. అప్పుడు ఆ చెల్లమ్మ సువార్తికుడిగా గౌరవిస్తూ, సువార్తికుడి పాదములు ఎంతో సుందరములు అన్న వాక్యాన్ని నమ్మి గౌరవిస్తుంది. ఆయన్ని వెల్కమ్ చేస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, ఆయన చెప్పే వాక్యాన్ని వింటుంది. ఆమె వల్ల ఆ సువార్తికుడికి ఏ సమస్య ఉండదు. అవసరమైతే తన భక్తి విశ్వాసాన్ని బట్టి ఆతిథ్యం ఇస్తుంది, తన కలిగితే కానుకిస్తుంది, అతన్ని అన్నయ్య లేదా అని గౌరవించి ప్రేమ చూపిస్తుంది, ఒబే అవుతుంది. అవునా? ఒక్క విశ్వాస పాత్ర పోషించడం వలన. అదే సువార్తికుడు భార్య అయితే సువార్తికుడికి ఏమవుతుంది? సువార్తికుడు భార్య అయితే విశ్వాసి అవుతుంది, ప్లస్ భార్య అవుతుంది. ఎన్ని పాత్రలు పోషించాలి? 2 పాత్రలు పోషించాలి.
ఆమె సాధారణమైన ఒక విశ్వాసి నీ భర్తని ఒక సువార్థికుడిగా గౌరవిస్తే, ఒక సువార్థికుడు భార్యగా నువ్వు ఎన్ని పాత్రలు పోషించాలి? 2 పాత్రలు పోషించాలి. ఎలా? 1, విశ్వాసులందరితో పాటు నేను ఒక విశ్వాసిని. 2, ఒక సువార్థికుడికి నేను భార్యని. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఓ సువార్థికుడు భార్య సువార్థికుడితో తరచు గొడవలు పెట్టుకుంటుంటే ఒక సహోదరుడు వెళ్ళి, మీరు 10 మందికి నీతి చెప్తారు, మీరు గొడవలు మానరని చెప్పాడట. చెప్తే ఆవిడ అన్నదంట, ఆయన ఎవరికో సువార్థికుడు, నాకు సువార్థికుడు కాదు, నాకు మొగుడు అన్నదంట. పాయింట్ అర్థం అవట్లేదా? అర్థమైందా? 2 అంతల గౌరవం వస్తుంది నీకు. నీకు భర్త ప్లస్ సువార్థికుడు. ఈ పక్కనున్న సహోదరికి ఆయన కేవలము సువార్థికుడే. ఆమె ఎవరు ఎలా గౌరవిస్తుంది? ఓ సువార్థికుడిగా గౌరవిస్తుంది. తిట్టదు, విమర్శించదు, దూషించదు, ఆయన గురించి వెనకటి చెడ్డ మాటలు ఆడదు. అమ్మో, సువార్థికుడిని అంటే నాకు శాపం వచ్చేస్తుందేమో, కళ్ళు పోతాయేమో, నేను అలాగ అనకూడదు దైవజనుడిని అన్న భయం ఎవరికి ఉంటుంది? విశ్వాసకు ఉంటుంది. విశ్వాసిగా నీకు అదే వర్తించినట్లయితే అడిషనల్గా నీకు ఆయన ఏమవుతాడు? భర్త అవుతాడు. అప్పుడు బైబిల్ భార్యకి ఏం చెప్పింది? స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్న సూత్రం సువార్థికుడు భార్యకు అర్థమైతే, సువార్థికుడు దిద్దుబాటు చర్యలో సంపూర్ణంగా ఏం చేస్తాడు? పనిచేస్తాడు. అర్థం లేదా? మరి నిరుపయోగం అయిపోయింది కదా మీకు భార్యలు లేని వాళ్ళకి. ఎందుకు వదిలేశారు వాళ్ళని? పాయింట్ అర్థం అవట్లేదా? కాబట్టి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, అరే మా ఆవిడని తీసుకురావాల్సింది, నేను ఎంత పని చేశాను ఈరోజు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి నేను నా భార్యకి చెప్పానులే. అవదంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. యేసు ప్రభువుకు దిద్దుబాటు అవసరమా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. యేసు ప్రభువుకు దిద్దుబాటు అవసరమా? ఎందుకు అవసరం లేదు? ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు, సంపూర్ణ దేవత్వం గలవాడు. యేసు ప్రభువుకి 33.5 సంవత్సరాలు దాటి భూమి మీద బ్రతకడం అవసరమా? అవసరం లేదు. మరి మనకి ఈ రోజు వరకు భూమి మీద సజీవులుగా ఉన్నాము అంటే ఎందుకు ఉంచాడు? సంపూర్ణులం అయిపోయినందుకు ఉంచాడా? అవడానికి ఉంచాడా? కాబట్టి ఈరోజు కూడా మనం బ్రతికామంటే దేనికోసం బ్రతుకుతున్నాం? దిద్దుకోవడానికే బ్రతుకుతున్నాం. పాయింట్ అర్థమైందా? కాబట్టి సోదరులు ఇందాక చెప్పారు, మీరు మర్చిపోయారేమో. నేను ఏది మర్చిపోను. నేను ఫోటోలు తీస్తాను, తిరుగుతాను, నాకు ఫోన్లు వస్తుంటాయి. ఎన్ని వచ్చినా సరే నా కాన్సన్ట్రేషన్ అంత వాక్యం మీదే ఉంటుంది. మీరు బహుశా నోట్స్లు రాసుకున్నారేమో, నేను నోట్స్ కూడా రాసుకోను. ఆయన ప్రసంగం మొత్తం చెప్పేస్తాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను పాపం లేని వాడిని, నాకు అసలు పాపమే లేదు, నేనేం తప్పు చేయలేదు అనుకుంటే వాడంత అబద్ధికుడు ఇంకొకడు లేడు. మంచి ఉదాహరణ చెప్పారు దావీదు గురించి. చాలా సంతోషం. ఈ లోకంలో లోకానికి తెలియనటువంటి ఒక ప్రత్యేకమైన విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు వినబడుతుందా? బ్యాక్కి పరలోకం తెలుసా మీకు? తెలీదా? అంటే వినలేదా? విన్నా. భూలోకం మనది, అవునా? అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి పరలోకం ఉందని తెలుసు, మేము యాత్రికులమని తెలుసు. జస్ట్ మనకు కూడా ఐడియా ఉంది, అవునా? రైట్. ఇప్పుడు పరలోకము అనేది ఒకటి ఉంటే, భూమి మీద మానవుల్ని సృష్టించాలని దేవుడు నిర్ణయించుకుంటే, మనిషికి జన్మనివ్వాలని నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయించుకున్నటువంటి దేవుడు మానవుడిని తన స్వరూపమందు తన పోలికలో చేసినప్పుడు పరలోకములో ఉండే వాతావరణం కలిగినటువంటి అంతరంగంతోనే సృష్టించాడు, అవునా? పరలోకములో ఉండే దేవుని యొక్క స్వభావము, స్వరూపము ఎలాంటియో ఆయన స్వరూపంలోనే, ఆయన పోలికలోనే భూమి మీద ఉండే నరుడికి
మట్టి దేహం లోపల ఉన్నటువంటి జీవాత్మకి అలాంటి స్వభావాన్ని ఇచ్చి భూమి మీద సృష్టించాడు. అవునా కదా? ఆదికాండం 1:26 ఏం రాశాడు మోషే? దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయదమన్నాడు. అంటే ఈ లోకానికి అతీతమైనటువంటి ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఉండేదే పరలోకం. ఆ లోకంలో ఉండాలి అనుకుంటే ఈ లోకంలో ఉండే స్వభావం కలిగిన వాడు ఎవడు అక్కడికి వెళ్ళడానికి అవకాశము లేదు. అది చెప్పాడు. వ్యభిచారులు, దొంగలు, లోబులు, పిసినారులు, ఏంటది మాంత్రికులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అవిధేయులు, పిరికివారు, ఇవన్నీ చెప్పాడు కదా. అదేంటది? డేటా. అది ఒక డేటా అంటే ఒక లిస్టు. దేనికి సంబంధించిన లిస్టు అంటే స్వభావానికి సంబంధించిన లిస్టు. అర్థం అవట్లేదా? ఇప్పుడు హృదయంలో నుండి వచ్చిన మనిషిని అపవిత్రం చేస్తాయి అన్నాడు కదా మార్కు సువార్తలో. 13 రకాలు ఉంటాయి అక్కడ రాశాడు కదా. అవన్నీ అందులో నుంచి వస్తాయి, హృదయంలో నుంచి వస్తాయి అన్నాడు కదా. నీకు అంతరంగాన్ని ఇచ్చినటువంటి ఆ దైవానికి హృదయం ఉంది, కానీ అవి లేవు. నీకు అంతరంగాన్ని ఇచ్చిన దైవానికి హృదయం ఉంది అని చెప్పాడు. నోవహు కాలంలో దుర్మార్గులు యొక్క దుర్మార్గాన్ని చూసి నరులను భూమి మీద సృజించినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే ఆయనకి ఏముంది? హృదయం ఉంది. హృదయం లేనివాడు దేవుడు కాడు, మనస్సు లేనివాడు దేవుడు కాడు, మనస్సాక్షి లేనివాడు దేవుడు కాడు, మంచి చెడ్డల జ్ఞానం లేనివాడు దేవుడు కాడు. దీన్ని బట్టి ప్రపంచంలో ఉండే విగ్రహాలన్నీ తేలిపోతాయి. వాటికి హృదయం లేదని, మనస్సు లేదని, మనస్సాక్షి లేదని, మంచి చెడ్డల జ్ఞానము లేదని క్లియర్గా తెలిసిపోద్ది. ఇవన్నీ వ్యక్తికి ఉంటాయి. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? నేను క్లియర్గా మాట్లాడుతున్నాను, మీకు క్లియర్గా వినపడుతుంది. నిన్ను సృజించినటువంటి దేవుడు హృదయం గలవాడైతే, అట్టి హృదయం కలిగినటువంటి దేవుడు నిన్ను సృజించినప్పుడు నిన్ను ఒక రకమైనటువంటి స్వభావంతో సృజించాడు. అది మనం అనేక సార్లు చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులను, అది 18వ కీర్తన 30లో ఉంది ఆయన లక్షణం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము అని. యథార్థవంతుడైన దేవుడు నిన్ను సృజించినప్పుడు ఎలా సృజించాడు? యథార్థంగా సృజించాడు. అంటే అక్కడ ఒక సిద్ధాంతం కట్ అయిపోయా, జన్మ పాపం లేదని. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, పరలోకం ఉందనే అవగాహన, పరలోకం ఉందనే ఒక విషయం నీకు తెలిస్తే అక్కడున్నటువంటి వ్యక్తులు లేదా అక్కడున్నటువంటి దేవుడు అక్కడున్న వాతావరణంతోనే ఇప్పుడు నీలో ఉండే అంతరంగాన్ని సృజించాడు. దాన్ని మోషే ఏం రాశాడంటే, మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయదమని రాశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, సహజంగా మనకు మోషే రాసిన బైబిల్ చదివితే ఎలాగనిపిస్తుంది అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చదువుతాం. అదే చెప్పుకున్నాం. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనని చదువుకున్నాం. కొంచెం డీటెయిల్గా కొంచెం అనాలిసిస్ చేస్తూ లోపలికి వెళ్తే అసలు డామేజ్ ఎక్కడ జరిగింది అంటే స్వభావానికి జరిగింది. డామేజ్ ఎక్కడ జరిగింది? స్వభావానికి డామేజ్ జరిగింది. శరీరానికి ఏ డామేజ్ జరగలే. ఒకవేళ జరిగినా, చెయ్యి విరిగినా, కాలు విరిగినా, గాయమైనా, పుండు పుట్టినా దాన్ని మనం డెఫిసిట్ని మళ్ళీ ఏం చేసుకుంటాం? పూడ్చుకుంటాం. నీకు అర్థమవుతున్నాయో? అర్థం అవట్లేదు. మనసుతో ఆలకించాలని చెప్పాను అందుకే నేను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? స్వభావానికి ప్రాబ్లం వచ్చింది. మీరు రామపత్రిక 6వ అధ్యాయం చదివితే, ఇప్పుడు వద్దు, సమస్య స్వభావానిదే అని రాసి ఉంటుంది. అంటే మనిషికి సమస్య ఎక్కడుందంటే ఆంతర్యంలోనుంది. ఈ హృదయంలో నుండి బయటకు వచ్చినవని రాశాడు కదా. అంటే సమస్య లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి సమస్య పరలోకం నుండి వచ్చినప్పుడు నీకు లేదు. మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే సమస్య నీకు ఉండకూడదు.
పరలోకం వెళ్ళాలి అంటే ఆ సమస్య నీకు ఉండకుండా ఉండాలి అంటే ఆ సమస్య కోసం పనిచేసినోడే సువార్తికుడు. ఎంబీబీఎస్ చదివి ఎవడైనా డాక్టర్ ఉద్యోగం చేశాడు అంటే దేహంలో సమస్య ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్లియర్ చేసేవాడు. అవునా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళడానికి ఒక ఆత్మని సిద్ధం చేసే పని చేసేవాడే సువార్తికుడు. అప్పుడు ఆ సువార్తికుడికి ఏం తెలియాలి? సమస్య ఎక్కడ ఉందనేది స్కాన్ చేయగలగాలి, ఫైండ్ అవుట్ చేయగలగాలి. అట్టిది సామాన్యమైన ఉద్యోగము కాదు. అలా చేసినప్పుడు మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్తే ముందు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఓపీ రాస్తారు. అవునా? ఓపీ రాసిన దానికి పొగరెక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? నేను అబద్ధం ఆడట్లా. డాక్టర్కి పొగర ఉంటుంది, ఎక్కువ మాటలు కూడా ఆడడం. మీకు అర్థం అవట్లేదా? అది ఫస్ట్ ఏంటంటే తెలుసా? చెప్పులు తీయండి ముందు అంటది. ఆ తర్వాత ఏమంటే తెలుసా? లైన్లో ఉండండి అంటది. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఫోన్ మాట్లాడుతుంది. మనకు మండిపోదా? నేను అబద్ధం ఆడట్లేదు, మీరు చూసి ఉంటారు ఇలాంటివన్నీ. అంటే డాక్టర్కి లేని గోరోజున ఎవరికి ఉంటుంది? ఓపీ రాసింది అనుకుంటుంది. ఈ మధ్య ఓపీ రాసినప్పుడు టికెట్లు ఖాళీ అయితే 4-5 నర్సులు, ట్రైనింగ్ నర్సులు ఏం చేస్తున్నారు తెలుసా? రీలు చేసుకుంటున్నారు. ఒళ్ళు మండిపోద్ది మనకి. రైట్, నేను వాళ్ళని విమర్శించడానికి చెప్పట్లా. ఒక దేహానికి సమస్యను పరిష్కరించే డాక్టర్కి అయితే ఆ గోరోజున ఉండదు. మీరు ఎక్కడ చూడండి, డాక్టర్లు ఎక్కువ మాట్లాడరు. డాక్టర్లు మౌనంగా ఉంటారు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఏం రాయాలో అదే లిమిటెడ్గా లెటర్స్ రాసి ఇచ్చేస్తారు. ఆ భాష కూడా మనకు అర్థం అవ్వదు, ఇంగ్లీషే కానీ. డాక్టర్కు లేనటువంటి ఈ గోరోజును నరుచుకుంటుందనే సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక శరీరాన్ని బాగు చేసినటువంటి డాక్టర్కే అంత పేరుండి ఆ డాక్టర్ దగ్గరికి పంపించే నర్సుకే అంత గోరోజును ఉంటే ఆంతర్యాన్ని బాగు చేయడానికి ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు నువ్వు. అవునా? ఆంతర్యాన్ని బాగు చేసి ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపించడానికి ఈ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అయితే నీ పక్కటెముకుండి పని చేయాలా అక్కర్లేదా? పని చేయాలంటే నీకు తెలిసిన వైద్యం ఎవరికి తెలియాలి? నీ భార్యకి తెలియాలి. తెలియదు కదా? తెలుసా? అంటే మనకున్న క్రీస్తు సంఘాల్లో మనకున్న సమస్య ఏంటి? ఓ క్రీస్తు సంఘ సువార్తుడికి తెలిసినన్ని పాఠాలు ఎవరికి తెలియవు? ఆయనకి భార్య తెలియవు. తెలిసినన్ని పాఠాలు కాదు, తెలిసిన దాంట్లో సగం కూడా తెలియదు. నా భార్యకి తెలిసిన ఒక్కడ అడగండి, నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పమానండి. ఇన్క్లూడింగ్ మై వైఫ్. అంటే నా భార్యకి నాకు తెలిసినన్ని తెలుసని నేను చెప్పట్లేదు. కొన్ని తెలుసు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము తిరగలుగుతున్నాం. అంటే మీకు ఇంకా వయసు ఉంది, మీరు ఇంకా చిన్నపిల్లలు, దేవుడు మీకు ఇంకా ఆయుష్ ఇస్తాడు, ఇంకా చాలా పని ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఇదిగో ఈ మీటింగ్లో ఇలాంటి చిన్న పిల్లలు చూస్తే నాకు అనిపిస్తుంది భవిష్యత్తు ఆల్ది. మీకోసం ఎవరో పని చేశారు, ఇప్పుడు మీకోసం మేము పని చేయడానికి వచ్చాం. ఇప్పుడు మీరు ఎవరి కోసం పని చేయాలి? ఆ రానున్నటువంటి భక్తి కోసం పనిచేయాలి, ఈ సత్యం కోసం పనిచేయాలి. కాబట్టి సమస్య లోపల ఉన్నది, దాని పరిష్కారానికి నేను పనివాడిని అనే విషయాన్ని ఎప్పుడైతే ఒక సువార్తికుడు గమనిస్తాడో అతడు దిద్దుబాటుని ప్రేమిస్తాడు. దిద్దుబాటుని ఇంగ్లీష్లో ఏమన్నారంటే కరెక్షన్ అన్నారు. మనం ఆయుష్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే, మన సంవత్సరాలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? మనకు దిద్దుకోవలసినవి ఉన్నాయి అని అర్థం. మనం చచ్చిపోతే దిద్దుకోవలసిన అవసరము లేదు. అంటే నీకు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉందో, నీకు ఎంత ఆయుష్ పెరుగుతుందో, నీ వెంట్రుకలు పండుతున్నాయి, నీ దేహం రూపం మారిపోతుంది, మొహం ముడతలు పడిపోతుంది, నువ్వు సీనియర్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ ఎ నీడ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ద కరెక్షన్. అంటే నువ్వు దిద్దుకోవడానికే దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు? నీ ఆయుష్ని పెంచుతున్నాడు. యేసు ప్రభువుకి అది అక్కర్లా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను నీతిగా బ్రతికాను కాబట్టి, నేను ఎలా ఉన్నాను కాబట్టి, అలా ఉన్నాను కాబట్టి నాకు నిండు ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని చెప్తాడు ఒక్కొక్కడు. ఆడు ఎప్పుడు దిద్దుకోడు. ఆ ఆయుష్ని బట్టి కూడా అతిశయిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏది అవసరం? చెప్పట్లేదు. దిద్దుబాటు అవసరం. బాహ్యపరమైన దిద్దుబాట, ఆంతర్యంలో దిద్దుబాట.
ఈ దిద్దుబాటుని ప్రేమించి ఈ దిద్దుబాటుకు సంబంధించిన అనుభవం కలిగి కుటుంబాల్ని సరిచేయవలసిన వాడే సువార్థికుడు. అవునా? అట్టి సువార్థికులతో నేను మాట్లాడుతున్నాను. మిగతా వారు ఆలకిస్తే వాళ్ళకి బెనిఫిట్. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, దిద్దుకోవాలి అంటే ఎవరిని చూసి దిద్దుకోవాలి? మనం ఎవరిని చూసి దిద్దుకోగలం? ఎవరిని చూస్తే దిద్దుకుంటాం అని అంటే, ఈ లోకంలో మన లోపాలు సరి చేసుకోవడానికి కానీ దిద్దుకోవడానికి కానీ యేసుప్రభు ఒక్కడే మన ముందున్నాడు. అవునా? పవన్ కళ్యాణ్ చూసి మనం ఏమైనా దిద్దుకోగలమా? చెప్పట్లేదు మీరు. మహేష్ బాబుని చూసి మనం ఏమైనా దిద్దుకోగలమా అన్నట్టు చిన్న ప్రశ్న అడగాలని మర్చిపోయాను. ఇంకా మీలో ఎవరికైనా సినిమా పిచ్చి ఉందా? నేను ఎవరికి చెప్పనులేండి. అంటే మేము థియేటర్కి వెళ్ళి చూడం కానీ ట్యాబ్లో చూసేస్తాం, సెల్ ఫోన్లో చూసేస్తాం, ఇంట్లో టీవీలో చూసేస్తామంటే మేము సర్వాంతర్యాములకు మీరు ఎవరు చూస్తున్నారో పేర్లతో సహా చెప్పడానికి. నేను ఎందుకు ఈ ప్రశ్న వేసానంటే, సినిమా చూసి మనం ఏమీ దిద్దుకోలేం, సినిమా వాళ్ళు చూసి మనం ఏమీ దిద్దుకోలేం. క్రికెట్ పిచ్ ఉందా? నేను ప్రశ్న వేస్తాను, మీరు యథార్థపరులు అయితే నిజం చెప్తారు, లేకపోతే లేదు అన్నట్లే. సరే, సువార్థకుడి క్రికెట్ పిచ్ ఉండొచ్చా? అంటే సువార్త పిచ్ ఉండాలా, క్రికెట్ పిచ్ ఉండాలా? క్రికెట్ అవేర్నెస్ ఉండకూడదని నేను చెప్పట్లా. 3 స్టంపులు ఉంటాయి, ఒక బౌలర్ ఉంటారు, 11 మంది 12 మంది టీం ఉంటారని అవేర్నెస్ నాకు ఉంది. అవేర్నెస్ ఉండడం వేరు, పిచ్ ఉండడం వేరు. పిచ్ ఉండడం అంటే నువ్వు ఆత్మల కోసం కూడా ఆలోచించవు. ఆ బాల్ 6 కొడతాడా 4 కొడతాడని చూస్తావు. అవసరమైతే బెట్టింగ్లో కూడా వెళ్తావు. ఎంతోమంది ఉత్తమమైనటువంటి సువార్థికులు దేవుని రాజ్య సువార్త చేయడానికి వచ్చి ధనాన్ని సంపాదిస్తే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ కొడుకులు సొంటలై ఆ ధనాన్ని శరీర దుర్వినియోగం పరుస్తూ పరిశుద్ధులు ఇచ్చినటువంటి సొమ్ముతో వారి లగ్జరీ జీవితాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వారు దేవుడి దగ్గర నుంచి వచ్చిన శాపాన్ని తప్పించుకోలేరు. ఇశ్రాయేలు చరిత్రలో రాజులు దుంపనాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, దావీదు చెప్పాడు సొలొమోనుకి, దేవారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు ఎవడైనా సరే దుంపనాశనం అయిపోతాడని చెప్పాడు. ఆల్మోస్ట్ 2 సమూయేలు గ్రంథం గుర్తుంచుకోండి, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ దావీదు గ్రాఫ్ పెరిగింది. 11వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికి దావీదు గ్రాఫ్ పడిపోయింది. అంటే మీకు ఏ మార్కెట్ అంటారు? స్టాక్ మార్కెట్. మంచి మాట. స్టాక్ మార్కెట్లో గ్రాఫ్ ఇలాగ వెళ్తుంది. అవునా? ఒకసారి ఏమైపోద్ది? కుప్పకూలిపోద్ది. అవునా? మీరు 2 సమూయేలు గ్రంథం 2 భాగాలు మీరు 10వ అధ్యాయం వరకు చదవండి. దావీదు గ్రాఫు రైజ్ అయిపోయింది. 11వ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత ఏమైపోయింది? గ్రాఫు డౌన్ అయిపోయింది. దేవుడు చెప్పాడు, ఒకడి భార్యను పాడు చేస్తే, ఒకడిని హత్య చేస్తే ఆ టేస్ట్ ఎలాగుందో నీకు చూపిస్తానని చెప్పి చూపించాడు దావీదుకి. దానికి దావీదు అంగీకరించాడు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఈ సువార్త అనే ఉద్యోగం చేయడానికి వచ్చినటువంటి సువార్థికులమైన మనము ప్రాథమికంగా దిద్దుబాటుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఈ దిద్దుబాటుని ప్రేమించి ప్రజలను దిద్దవలసినటువంటి మనము మన కుటుంబాలను దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబాలను దిద్దుకోవలసినటువంటి ప్రక్రియలో ఈ పనికి సంపూర్ణంగా నీ భార్య నీకు సహకరించిందై ఉండాలి. అలా కాకపోతే నువ్వు ముందు కొనసాగలేవు. నిన్ను దేవుడు లాగుతాడు, ఆవిడ్ని సాతాను లాగుతాడు. తెలుసా? తెలీదా? ఆదాముని ఎవరు లాగారు? దేవుడు లాగాడు. ఆయనను ఆదాము ముందు శోధింపబడ్డాడు కానీ ఏం చేయలేదు, మోసపరచబడలా. ఆయన్ని దేవుడు లాగుతున్నాడు కానీ ఈవిడిని ఎవరు లాగారు? సాతాను లాగితే అప్పుడు ఆవిడెళ్ళి ఆయన్ని ఏం చేసింది? మొత్తం లాగేసి. కాబట్టి సువార్త చేయడము అనేది ఆంతర్యానికి సంబంధించిన దిద్దుబాటుకు సంబంధించిన పని. అంటే ఓ సువార్థకుడికి ఎలాగంటే, ఒక కంప్యూటర్ తెలిసిన వాడికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండింటి మీద అవగాహన ఉంటుంది. సాఫ్ట్వేర్ పని చేయకపోయినా కంప్యూటర్ పని చేయదు, హార్డ్వేర్ పని చేయకపోయినా కంప్యూటర్ పని చేయదు. ఇప్పుడు సువార్థికుడికి కూడా ఎలాగుంటుంది అంటే, హార్డ్వేర్ ఉద్యోగము చేయాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగము చేయాలి. ఈ 2 సమాజంలో చేస్తూ ఇంట్లో స్పెషల్ ఉద్యోగం చేయాలి. అవునా? పెద్దలు ఏమన్నారంటే, ఇంట గెలిచి రచ్చగెలు అన్నాడు.
కాబట్టి ఇప్పుడు దిద్దుబాటు అనే ఈ ప్రోగ్రానికి సంబంధించి మనము నేర్చుకోవలసిన విషయాలు, మార్చుకోవలసిన విషయాలు, కరెక్షన్ చేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే యేసు ప్రభువును చూచి మాత్రమే మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువును చూసి మాత్రమే మనం మార్చుకోవాలి. ఎలాగా అంటే దేవుడు ఎలా నిర్ణయించాడు అంటే మీ అందరికీ తెలుసు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలో దేవుడు 5 విషయాలను ఉంచాడనే సంగతి మీరు ఆల్రెడీ విన్నారు, మీకు తెలుసు. ఈ 4 విషయాలు గురించి నేను మాట్లాడట్లా. ఈ 4 విషయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడిన, ఎందుకంటే మీకు అవన్నీ తెలుసు, మీరు ఆల్రెడీ ఆడియోలు వీడియోలు అన్నీ చూసేశారు. ఈ 5వ విషయం ఉందే, ఏది? దత్తత చేయబడినటువంటి వారు క్రీస్తు సంఘం అయితే అపోస్తలుల బోధ ప్రకారము, క్రీస్తు బలి ప్రకారము వారి పాపాలు కడుక్కున్నటువంటి వారు అపోస్తలుల బోధన అనుసరించి పిలువబడి దేవునికి దత్తత చేయబడితే ఈ దత్తత చేయబడినటువంటి క్రీస్తు సంఘ సభ్యులు ఆంతర్యములో మార్పులు కలిగిన వారు అయి ఉండాలి. అంటే గలతీలకు రాస్తూ 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అంటాడు, నా పిల్లలారా, 17, 19 చూడండి. 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అంటాడు, నా పిల్లలారా, ఎవరి స్వరూపం ఏర్పడాలి? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నా మొహం చూడాలి. ఎంతమంది మనుషులు నువ్వు చర్చి బిల్డింగ్ లో గ్యాదర్ చేశావో, ఎంతమందిని ప్రలోభ పెట్టి పిలిచావో, ఎంతమందికి బోధించి పిలిచావో, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చి పిలిచావో అన్నది దేవుడు అడగడు నిన్ను. ఎంతమందిలో క్రీస్తు స్వరూపం ఏర్పడడానికి కృషి చేసావు అన్నది దేవుడు చూస్తాడు. పాయింట్ అర్థం అవట్లేదా? అంటే ఇప్పుడు సువార్తకుడు ఏ పని చేయాలి? మొదటకు వచ్చేయాలి సువార్తకుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నప్పుడు ఈనాడు దిద్దుకోవలసినటువంటి లోపాలు ఆనాడు లేవు. అర్థం లేదా? ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నరుడిని చేసినప్పుడు దిద్దుకోవలసిన అవసరాలు ఆనాడు లేవు. అంటే దిద్దుబాటు లేనటువంటి స్థితిలో ఉన్న మానవుడు శోధింపబడి నిబంధన మీరి దేవునికి దూరమై పాపం చేశాడు. అవునా? ఇప్పుడు దేవుని సంకల్పంలో చివరి భాగం ఏంటి అంటే ఈ పాపం చేసిన వాడు క్రీస్తు రక్తంతో కడగబడి, అపోస్తలుల బోధతో పిలువబడి, పరిశుద్ధాత్మతో దత్తత చేయబడి క్రీస్తు సంఘ సభ్యుడైతే ఇప్పుడు ఏం చేయాలి? మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయడం అన్నాడు కదా, ఆ స్వరూపాన్ని మళ్ళీ ఎక్కడ సంపాదించాలి? క్రీస్తు సంఘంలో సంపాదించాలి. పాయింట్ అర్థం అవట్లేదా? అంటే ఇప్పుడు సువార్తకుడు ఏం చేయాలి? ఏ దేవుని స్వరూపాన్ని మానవుడు డ్యామేజ్ చేసి పాడు చేసుకున్నాడో ఆ దేవుని స్వరూపము తిరిగి మళ్ళీ ఆంతర్యంలో మానవులు సంపాదించినట్లు చేసే ఉద్యోగమే సువార్తకుడి పని, బోధకుని యొక్క పని. అర్థం లేదా? ఏం సాధించడానికి మనం సువార్తకులమే? ఏం సంపాదించుకోవడానికి మనం సువార్తకులమయ్యాం? ఎంతమందిని పోగేసుకోవడానికి మనకు సువార్తకులమయ్యాం? అంటే ఇవన్నీ మనకు ముందు తరములు చేసేశారు. వాళ్ళని డైరెక్టర్లు అంటాం మేము. వాళ్ళకి దేవుని సంకల్పం కానీ, దేవుని నియమాలు కానీ, క్రొత్త నిబంధన నియమాన్ని అనుసరించి పనిచేయడం కానీ రాలేదు. అందువల్ల మా బాధ ఏంటంటే భార్యల్ని బిడ్డల్ని విడిచిపెట్టి రాత్రనక పగలనక పురుషోత్తం గారు కానీ, నేను కానీ, లేదా మాతో సమానంగా సోదరులు జోగారావు గారు కానీ, ఒక లెమియల్ గారు కానీ, లేదా ఒక మణికుమార్ గారు కానీ, రాజు గారు కానీ, మేమందరము ఈ రకంగా ప్రయాసపడి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని, మా సమయాన్ని వృధా ఖర్చు పెట్టుకొని, మేము రాత్రనక పొగలనక దోమల్లో పడుకొని ఏది కంటికి దొరికితే అది తినేసి ఇలా తిరగడానికి గల కారణం ఏంటంటే ఒక తరాన్ని తయారు చేయాలి. దేన్ని తయారు చేయాలి? ఒక తరాన్ని తయారు చేయాలి. మేము కారులో వచ్చినప్పుడు మీలో కొంతమంది అక్కడ బళ్ళు మీద వచ్చారు, మేము చూసాం. మిమ్మల్ని చూసి నాకేమనిపించిందంటే డైనమిక్ ఫిజిక్ కలిగిన మనుషులు ఇక్కడ ఉన్నారు. మాకు అయిపోయింది, ఆ వయసు అయిపోయింది. ఇందాక ఆయన చెప్పారు నాకెన్ని, బాగా ముసలోని చేస్తాడు ఆయన, ఇంకా ముసలోని చేస్తాడు, తిరగేసాడు అంకి నాటి నుంచి. నాకు దేవుడి దయ వల్ల 56 సంవత్సరాలు, సోదరులకి 50. డైనమిక్ లాగా ఉన్నాడు.
మేము ఆన్ ద వే వస్తూ ఒక షాప్ దగ్గర బిస్కెట్లు కొనుక్కోవాలి, శనగలు కొనుక్కోవాలని ఆగి ఆయన సరదాగా అడిగాం మేము. ఆయన ఎవరిని అడిగితే నాకు ఎంత ఉంటాయి చెప్పురా అని అడిగితే 35 అనేసాడు వాడు. ఆయనకి ఎంత ఉంటాయి అని చెప్తే 40 50 ఉంటాయి అనేసాడు. మరీ ఘోరం ఏంటంటే మా సంజీవ్కి 65 అనేసాడు. సరే, నేను సరదాగా చెప్పాను మిమ్మల్ని యాక్టివ్ చేయడానికి. నా పాయింట్ మీకు అర్థమైంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి, ఏం పోగొట్టుకున్నామో దాన్నే వెతకాలి. అవునా? ఏం పోగొట్టుకున్నాడు? దేవుని స్వరూపాన్ని నరుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మరి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోవడం అంటే ఎవరి స్వరూపాన్ని తెచ్చుకున్నాడు? ఎవరి రూపం వచ్చింది? ఎవరి రూపం పోయింది? దేవుని రూపం పోయి ఎవరి రూపం వచ్చింది? సాతాను రూపం వచ్చింది. అవునా? 8వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు క్లియర్గా చెప్పాడు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను క్లియర్గా చెప్పాడు కదా. ఎవరి సంతానం అయ్యారు? దేవుని సంతానము సర్ప సంతానం అయ్యారు. ఇంకొక మాట గట్టిగా యేసు ప్రభు ఏమన్నాడంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నాడు. మీరు వ్యభిచారులైనా చెడ్డతనం వారు సూచక్రియను అడుగుతున్నారన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, అంటే ఆ అధ్యాయం అంతట్లో డిస్కషన్ ఏంటంటే, మేము అబ్రహాం సంతానం అంటారు వాళ్ళు. ఎవరు? యూదులు. మీరు అబ్రహాం సంతానం కాదంటాడు ఈయన. మేము అబ్రహాం సంతానమే, కావాలంటే సున్నతొంద చూడు అంటారు వాళ్ళు. మీకు సున్నతున్న మీరు అబ్రహాం సంతానం కాదంటాడు వీళ్ళు, ఈయన. మొత్తం మీద వాళ్ళు ఏమైపోయారంటే పిచ్చెత్తిపోయి మేము అబ్రహాంకే పుట్టాము, మాకు ఆ సున్నత ఉంది, మాకు హెబ్రీ భాష వచ్చు, మేము 12 గోత్రాల నుండి వచ్చిన వాళ్ళు, మమ్మల్ని అబ్రహాం సంతానం కాదంటాడేట్రా బాబు అని పిచ్చెత్తిపోతున్నారు. మీకు సున్నతున్న హెబ్రీ భాష మాట్లాడినా, కనాను దేశంలో నివసించినా, మీరు 12 గోత్రాలలో అయినా సరే మీరు అబ్రహాం సంతానం కాదు అంటాడు ఆయన అనట్లా. సమస్య ఎక్కడ అంటే, దేన్ని బట్టి మీరు అబ్రహాం సంతానం కాదంటున్నాడు? స్వభావాన్ని బట్టి. దేన్ని బట్టి మేము అబ్రహాం సంతానం కామని వాళ్ళు గ్రహించట్లేదు. అవునా? అప్పుడు చెప్పాడు 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి అందు సత్యమే లేదు. వాడు తన స్వభావాన్ని బట్టి ఏం ఆడతాడు? అబద్ధం ఆడతాడు అన్నాడు. అంటే సమస్య ఎక్కడుందని చెప్తున్నాడు యేసు ప్రభు? చెప్పట్లేదు మీరు. సమస్య శరీరంలో ఉందా? సమస్య స్వభావంలో ఉందా? మీకు ప్రశ్న అడగొచ్చా? మత్స్యాకల పాస్టర్లకి మనకు తేడా ఏంటి? వాళ్ళు సమస్యలు ఎక్కడున్నాయని చెప్తారు? శరీరం మీద ఉన్నాయని చెప్తారు. అంటే నీకు జబ్బా, నీకు గజ్జా, నీకు రోగమా, నీకు హాస్పిటల్లో ఉన్నావా, నీకు ఈకలు ఊడిపోయాయా, నీకు కాళ్ళు నొప్పులా, నీకు కళ్ళు కనపడట్లేదా, మా దగ్గరికి వస్తే అద్దాలు లేకుండా చేస్తాం అంటున్నారు లేదా? అర్థం అవట్లేదా? అంటే సాతానికి బలమైన ఆయుధాలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. తెలుసా మీకు? పాయింట్ అర్థం అవట్లేదా? సమస్య అంతరంగంలో ఉంటే వీళ్ళు సమస్య ఎక్కడుందని బోధిస్తున్నారు? శరీరంలో. శరీరం ఆఫ్టర్ ఆల్. ఎపఫ్రోదితు తెలుసా మీకు? పౌలు తెలుసు కదా. ఇలాంటి పరిశుద్ధులకు సమస్యలు శరీరంలో ఉన్నాయి లేదా? ఏమన్నారు వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ ఇవన్నారు. క్షణమాత్రం ఉండి ఈ చులకన శమకమేమో జడిసే మనుషులేమో. పౌలు ఒక టైంలో యెరూషలేము వెళ్తుంటే అడ్డు ఏం చేశారంటే, ఆయన మీద ఫేవర్ గల వాళ్ళు అందరూ ఆపేయన్నారంటే, పౌలా యెరూషలేము వెళ్తే నేను పట్టుకొని కట్టేసి కొట్టేస్తారన్నారు. అప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? యేసు నామం నిమిత్తం నేను చచ్చిపోయాకే సిద్ధంగా ఉంటే మీరు దెబ్బలకు భయపడతారేట అన్నాడు. ఎక్కలేదా? ఆయన దేనికి భయం లేదు? చావుకే భయం లేదు. వీళ్ళు దేనికి భయపడుతున్నారు? దెబ్బలకు భయపడుతున్నారు. రీసెంట్గా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి, కోర్టులు వచ్చి, మీరు ఎస్సీ వాళ్ళు కానీ క్రిస్టియన్స్ అయితే ఏం తీసేస్తామంటున్నారు? మీరు రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. అవునా? మేము ప్రాణాలు తీసేస్తే భయపడం, రిజర్వేషన్ తీసి పెట్టరు బాబా అంటున్నాం. అనట్లేదు. మేము బ్రతికేది ఎవరి కోసం? మేము తినేది ఎవరి కోసం? మేము తిరిగేది ఎవరి కోసం?
మేము ప్రకటించేది ఎవరి కోసం? మేము పడుకున్న ఆయన కోసమే, నిలబడిన ఆయన కోసమే, కూర్చున్న ఆయన కోసమే. మా కోసం ఆయన రక్తం దారబోస్తే ఆయన కోసం మేము ప్యాకిచ్చేస్తాం. ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్కి ఏడుస్తూ పెట్టి నువ్వు. మీకు ఎవరికైనా భయం వేసిందా మొన్న పేపర్లు చదివినప్పుడు? చిన్న బిత్తుకుంటుంది ఎవరికి, ఇద్దరు ముగ్గురికి. యేసులో చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి దర్జాగా బ్రతుకుతున్నాయి, మీరు వాటికంటే శ్రేష్ఠులు. కాబట్టి సోదరులారని నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. సమస్య ఎక్కడ ప్రారంభమైంది? ఏదైనా తోటలో ప్రారంభమైంది. అవునా? దేవుడు తన స్వరూపమందు సృష్టించినటువంటి మానవుడు తన స్వరూపాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అదే స్వరూపాన్ని తిరిగి మళ్ళీ రీన్యూవల్ చేసుకోవాలి. దాన్ని ఏమన్నాడు అంటే, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, 2 కొరింథీ పత్రిక 5:17లో మీరు జనవరి 1 అప్పుడు చదివారు ఆ వచనాలు? దుర్మార్గులు, పాస్టర్లు, సేవకులు, క్రీస్తు సంఘ సేవకులు క్రిస్మస్ జనవరి 1 చేసేసి, చందాలు దండేసి, బియ్యం దండేసి, గొడ్డు మాంసం వేసేసి, కోడి మాంసం వేసేసి, అందరినీ ఆ రాత్రి ప్రార్థన పిలిచేసి కరెక్ట్గా 5 నిమిషాలతో 12కి నిలబెట్టేస్తారు. అంటే కరెంట్ అప్పుడు పోతుందనే సంగతి అది తెలుసు కదా. అప్పుడు నిలబెట్టేసి ఏం చేస్తాడంటే, అందరు నిలబడండి ఇప్పుడు కొత్త ఏడు వచ్చేది అంటాడు కదా. అప్పుడు ఈ వచనం చదువుతాడండి. ఏది? 2 కొరింథీ 5:17 చదివి, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి అంటే 2005 గతించిపోయింది, ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చేసింది? 2006 వచ్చింది అనేసరికి అప్పుడు ఈ భక్తులు కొత్త ఏడు మొదలు పెట్టాను, మన బతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టానని పాడతారు. అవునా? అందుకు రాశాడు ఆ వచనము. బుద్ధి లేనోళ్ళు చేసే పనులవి, సందర్భం అనుసారంగా బైబిల్ చదవనోళ్ళు చేసే పనులవి. పరిశుద్ధాత్ముడు ఏం రాశాడంటే, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? ఏ సృష్టిలో ఏదేని తోట దగ్గర మానవుడు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడో ఆ సృష్టి నాశనం అవ్వక ముందే క్రీస్తునందు ప్రతి మానవుడు ఆంతర్యంలో ఏ సృష్టి అవ్వాలి? నూతన సృష్టి అవ్వాలి. అంటే డామేజ్ ఎక్కడ జరిగింది? ఆంతర్యంలో జరిగింది. ఇప్పుడు ఆ డామేజ్ ఏమవ్వాలి? సరిచేయబడాలి. డెఫిసిటీ ఎక్కడుంది? లోపల ఉంది. సమస్య లోపల ఉంది. అలాంటి లోపల ఉన్నటువంటి సమస్యను దిద్దాలి అంటే, అలాంటి లోపల ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి అంటే, ఒక్కడు పనికిరావురా నాయనా, నీకు భార్య ఉంటే ఇద్దరు కలిసి పనిచేస్తారని దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం అంటే, నేను అక్కడనే వెళ్ళి సాధించేస్తానులే, నువ్వు ఇంటి దగ్గర వంటలు చేసి గొడ్డలు ఉతుకంటున్నాం వాళ్ళని. రెడీలు వాళ్ళు లోపడరు. అందుకే యేసుప్రభుకు భార్య ఉందా? చెప్పట్లేదు. పెళ్ళయిందా అంటే, యేసుప్రభుకు భార్య ఉందంటే ఎవరో 2-3 సంఘమని అంటున్నారు. ఇప్పుడే ఇప్పుడు సింగల్గానే ఆయన తన దేవత్వాన్ని దేహంలో కూడా కాపాడుకున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా తన రక్తంలో పాపం చేరుతుందేమోనని తనకున్న బలహీనతలను బట్టి రేయింబగళ్ళు కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగలవానికి ఏం చేశాడు? ప్రార్థనలు చేసి దేవత్వానికి డామేజీ లేకుండా బ్రతికాడు. అందుకు ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించిన అన్నాడు. అట్టి దేవుని కుమారుడు లేదా అట్టి దేవుడు ఏం చేశాడు అంటే, ఈ పనిలో నువ్వు ఒక్కడివి సాధించలేవేమో, ఆయన చేత నువ్వేం చేస్తావంటే, నీకు సాటి అయిన సహాయాన్ని ఇస్తే నీ దేహపు కోరికలు ఆమెతోనూ, ఆమె దేహపు కోరికలు నీతోనూ తీర్చబడుతూ మీరు కలిసి అన్నం తిని కలిసి కాపురం చేసుకుని పిల్లలకంటూ ఎక్కడ ఈ డ్యామేజ్ జరిగిందో దాని విషయంలో మీరు కలిసి పని చేయండి అని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఆయన ఇవ్వడంలో ఉద్దేశం అది. మతశాఖలోకి మనకి తేడా తెలుసండి. అబద్ధంలోనున్న మొగుడు పిల్లలు ఇద్దరు పనిచేస్తారు. క్రీస్తు సంఘాలకి మా మతశాఖలకి తేడా తెలుసండి. సత్యంలో నుండి ఒక్కడే చేస్తాడు, ఆవిడ చేయదు. ఇంకా వాళ్ళు పిల్లలుగానే ఉన్నారనుకోండి, పిల్లలకు కూడా సంఘాలు అప్పచెప్పేస్తారు. వాళ్ళు నువ్వు అది చూసుకో, నేను ఇది చూసుకోండి, మీ అమ్మ అది చూసుకోండి. ఇది వెళ్ళి ఇక్కడ ప్రవచనాలు పలుకుతుంది, ఆవిడ వెళ్ళి అక్కడ ప్రవచనాలు పలుకుతాడు. ఏవో ఆ రాత్రికి ఎర్రబడిపోతారు ఆ సేవలో. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం దిద్దుకోవాలి అంటే ఎవరిని బట్టి దిద్దుకోవాలి? ఎవరు మనకు మాదిరి? పేతురు రాసిన పత్రిక తీయండి.
పేతురు తాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇలా చెప్పాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదిగో సంగతి ఎలా నడాలట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు. రైట్, జీసస్ ఈస్ ద రైట్ అండ్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ ఆన్ ద ఎర్త్. కాబట్టి ఇప్పుడు మనకు మాదిరి ఎవరు చెప్పట్లేదు, మరి యేసుప్రభు. సువార్తికులకి యేసుప్రభు మాదిరియేనా? చెప్పట్లేదు. ఎలా మాదిరి? సువార్తికి యేసుప్రభు మాదిరి, సువార్తికులకి యేసుప్రభు మాదిరేనా? నేను అందుకే సువార్తికులు ఎంతమంది ఉన్నారని అడిగాను. సువార్తికులకి యేసుప్రభు ఎలా మాదిరి అంటే గుర్తుంచుకోండి. ఇందాక మా స్నేహితులు చెప్పినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గర ఆయన డ్రెస్ సెన్స్ అది ఒకలాగా ఉంటుంది. ఏం వేసుకుంటాడు ఆయన? తోలు తట్టి కొట్టుకుంటాడు మొలకి, తర్వాత బెల్ట్ వేసుకుంటాడు, మిడతలు తేనె తింటాడు. మనం అనుకుంటాం కానీ అది బెస్ట్ ఫుడ్ తెలుసా? మీరు రాత్రి పడుకునే ముందు ఒక స్పూను ఒరిజినల్ తేనె నోట్లో వేసుకొని నోరంతా ఆ తేనె ఇలాగా కలుపుకొని నీళ్లు తాక్కుండా అలా పడుకొని ఉదయం చూడండి, మీ నోరు అసలు దుర్వాసన ఇది. ఎవరో 2-3 రాత్రికి అలా చేస్తాను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మిడతలు అంటే ఆ మిడతలు వేరులే, ఈ గ్రాస్ హోపర్స్ కాదు, ఆ మిడతలు వేరు. మిడతల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాను? దానికి ముందు ఏం చెప్పాను? సువార్తికులకి యేసుప్రభు ఎలా మాదిరి అంటే నాకు కొంచెం మెంటల్ ఉంది. ఇప్పుడు పురుషోత్తం అనేవాడు ఒక సైకో, ఆ సైకో మీ దగ్గరికి వస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వీళ్ళ దగ్గరికి వెళ్తాడని ఒకడు అన్నాడని ఇప్పుడు చెప్పాడు కదా. ఇతను సైకో అన్నాడు కానీ నన్ను చంపిన వాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళ వల్ల నేను ఆల్రెడీ స్కానింగ్లోకి వెళ్ళి వచ్చేసాను. అంటే స్థానిక సంఘంలో సభ్యులు విపరీతమైనటువంటి టార్చర్ నా బుర్రకి పెట్టించి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించడం వలన నేను ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే మైగ్రేన్లోకి వచ్చేసి నేను ఎంఆర్ఐ స్కాన్ తీశాను నా హెడ్కి. అప్పటి నుండి కొన్ని సంగతులు మర్చిపోతున్నాను నేను. అందువల్ల ఇప్పుడు ఏం చెప్పానో నాకు చెప్పండి అంటున్నాను. కొంచెం ఎక్కువ పని చేయడం వల్ల, ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుందంటే నేను ఎక్కడ ఏ లెసన్ చెప్తున్నానో గుర్తుండట్లేదు. వాళ్ళు జ్ఞాపకం చేస్తే నేను చెప్తున్నాను, గజనీ టైప్ నేను. ఇప్పుడు అది పని చేయాలి ఒకటి పెట్టుకొని అంచేత ఇప్పుడు ఈ తేనికి ముందు ఏదో చెప్పాను కదా, ఏంటది? మనకి మాదిరి ఎవరు? క్రీస్తు. సువార్తికులకి మాదిరియేనా? ఎలా మాదిరి? బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గర యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు, అవునా? బాప్తిసం ఇచ్చినటువంటి యోహాన్ దగ్గర యేసుప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత హేరోదు కూడా ఎవడో ఆడి తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు కదా. ఆడి తమ్ముడు భార్యను ఈయన ఉంచుకుంటే ఈయనకి ఏంటి బాధ? ఆడి తమ్ముడు భార్యను ఉంచుకున్నాడండి, ఆడి తమ్ముడు భార్యను ఉంచుకున్నాడండి. యోహానికి ఏం బాధ? అర్థం అవట్లేదా? సరే, ఎక్కడో ఎవడో ఎవరితో వచ్చింది వీళ్ళ సంఘానికి, ఆయన తీసుకొని ఆరాధనకి ఫోన్ నెంబర్లు తీసుకొని ఎంక్వైరీ చేశాడు. ఈయనకి ఎందుకు బాధ? లేదు మీ ఊర్లోనే ఎవడో ఎవరితోనో ఉంచుకున్నాడు, మీకు బాధ ఉంటుందా ఉండదా? మీ ముందు తిరుగుతుంటే ఎందుకు బాధ అంటే పరిశుద్ధాత్మ ఉన్నోడికి బాధ ఉంటుంది. బాప్తిసం ఇచ్చా యోహానికి ఏ ఆత్మ ఉన్నాడు? పురుషోత్ముడికి ఏ ఆత్మ ఉన్నాడు? కాబట్టి పరిశుద్ధాత్మ నీలోనే ఉంటే నీ ముందు రంకులు తిరిగితే నీకు బాధగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీకుంటే నీ ముందు పనికిమాలు తిరిగితే నీకు బాధగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్నోడు ముందు పనికిమాల వేషాలు వేస్తే వాళ్ళకి బాధగా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేనోడికి వేషాలు వేసాడు అనుకోండి, ఆడు పట్టించుకోడు. ఇప్పుడు చెప్పండి, ఏ రోజు ఎవడో ఆడి తమ్ముడు భార్యను ఉంచుకుంటే యోహానికి ఎందుకు బాధ? గట్టి చెప్పట్లేదు. అది పాయింట్ అర్థమైందా? అంటే పరిశుద్ధాత్మకి ఏది ఇష్టం ఉండదు? వ్యభిచారం ఇష్టం ఉండదు. పుట్టుకతో యోహాన్ని ఆవరించి ఉన్నాడు పరిశుద్ధాత్మ. కాబట్టి యోహాన్ని జైల్లో వేశారు. ప్రవచనం గుర్తొచ్చింది, చెరలో ఉన్నవారికి విడుదల అని రాసి ఉంది. నేను చెరలో ఉన్నాను, మరి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను విడుదల చేస్తాడో లేదని, రాబోవాడు నీవేనా మరొకరి కోసం మేము ఎదురు చూడాలని శిష్యులు పంపించాడు. యేసుప్రభు సంగతి ఏంటి తెలుసు? ఆయన టైప్ ఎలా ఉంటుంది తెలుసు? యేసుప్రభు
మాట్లాడడం, పని చేసి చూపించుతాడు. కుంటివారు నడుస్తున్నారు, గురుడివారు చూస్తున్నారు, మగవారు అంటే నువ్వా ఇంకొకటి రావాలని అడిగితే ఇవి చెప్పాడు ఆయన. అప్పుడు వీళ్ళు తిన్నగా వెళ్ళి యోహానికి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి అడిగారా? అడిగామండి. ఆయనైనా ఇంకొకటి వస్తాడని అంటే కుంటివారు నడుస్తున్నారు, గురుడివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు. వందనాలండి. ఏమి ఇలా చెప్పారంటే ఆయన అలాగే చెప్పాడు. అప్పుడు బాప్తిసం తీసుకున్నటువంటి ఈ యేసు ప్రభు మెస్సియా గలిలీ ప్రాంతానికి వెళ్ళాడు. యెషయా ప్రవచనాన్ని అనుసరించి చీకటిలో కూర్చున్న వారికి వెలుగును ప్రకాశింపజేయడానికి వెళ్ళాడు. ఈ చీకటి అనేది పాపం, ఈ వెలుగు అనేది దేవుని యొక్క తత్వం. అంటే ఒక పాపికి దేవుని యొక్క తత్వం అర్థమైతే అతని హృదయం వెలిగింపబడి పాపాన్ని విడిచిపెట్టి అందులోకి వస్తాడు, దేవుని సహవాసంలోకి వస్తాడు. ఆ పని నేను చెయ్యాలని ప్రవచనంలో ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళడం నా పని కాదు, అక్కడికి ఆయన చనిపోవాలి. ఈరోజు ప్రతి సువార్తికుడికి అర్థం అవ్వాల్సిన ఒక విషయం ఏంటి అంటే, గుర్తుంచుకోండి, హలో, నువ్వు వెలుగు పని చేసే మనిషివి, మనుషుల్ని వెలిగించే మనిషివి, అవునా? నువ్వు వెలగపోతే అక్కడ ఏముండదు, వెలుగు ఉండదు. వెలుగు ఉండదు అంటే అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేవాడు నువ్వే, దేవుడు నీతిమంతుడు అని చెప్పేవాడు నువ్వే, దేవుడు సత్యవంతుడు అని చెప్పేవాడు నువ్వే, దేవుని సంకల్పం ఉందని చెప్పేవాడు నువ్వే, దేవుని కుమారుడు అంటే అర్థం చెప్పేవాడు నువ్వే, అవునా? కాబట్టి ఇప్పుడు మనుషులు వెలిగించే పని ఎవరు చేయాలి? సువార్తికుడు చేయాలి. నేను అక్కే వలసలో క్లాస్ అయింది, కనీసం ఒక 7 సార్లు 8 సార్లు చెప్పాడు ఈయన. వాళ్ళు ఎవరు విన్నారో లేదో నాకు తెలియదు. నేనేం విన్నానంటే, ఒకడు సువార్తికుడైతే 4 గంటల పని చేయండి అని చెప్పాడు. 8 గంటలు వద్దు, కనీసం ఎన్ని గంటలు చేయాలి? కనీసం 4 గంటలే, రోజుకు 4 గంటలు చేయండి అని ఆయన 8 సార్లు చెప్పాడు. నిజంగా అక్కడున్న వాళ్ళు మనుషులైతే, వాళ్ళు సువార్తికులైతే 4 గంటల పని చేయండి, 4 గంటల పని చేయండి, 4 గంటల పని చేయండి అని ఇన్నిసార్లు చెప్పాడు. అంటే రేపటి నుంచి నేను 10 నుండి 4 గంటలు అంటే ఎన్ని గంటలు? 11, 12, 1 గంట, 2 వరకు నేను ఆత్మల కోసం తిరుగుతాను, ఇంటింటికి వెళ్తాను, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానని 21 డేస్ ఎవరినైనా ప్రాక్టీస్ చేయమనండి, 22 డే వాడు పడుకోడు. అర్థం అవట్లేదా? కాబట్టి ఒక సువార్తికుడు యాక్చువల్గా అయితే ఎన్ని గంటల పని చేయాలి? 8 అవర్స్ పని చేయాలి. ఆయన అప్పటికే ఏం చెప్పాడంటే 8 అవర్స్ వద్దు, ఎన్ని అవర్స్ చేయాలి? 4 అవర్స్ పని చేయండి. ఈరోజు ఒక దౌర్భాగ్యం ఏంటంటే, సువార్తికులకు పని లేదు, విడగొట్టడమే. మీకు తెలుసా కన్వర్షన్ సాగిపోయి, తెలుసా బాప్తిసాలు లేవు, తెలుసా అనట్లా. ఒకవేళ బాప్తిసాలు పొందితే ఎవరు పొందుతున్నారంటే, సండే స్కూల్ నుంచి ఇప్పుడు యవనంలోకి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పొందుతున్నారు. కొత్త వాళ్ళు ఎవరు బాప్తిసాలు పొందట్లే, అన్యులు బాప్తిసాలు పొందట్లే, మత శాఖల వాళ్ళు బాప్తిసాలు పొందట్లేదంటే పని ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పని చేయకుండా పనిని పాడు చేసే పని చేస్తున్నారు. మీరు ఎవరు అలాంటి పని చేయకండి. ఎవడు మేరలోకి వెళ్ళకండి, ఎవడు వర్క్లోనూ చేపెట్టకండి, ఎవడు స్థానిక సంఘ సభ్యులతోనూ మాట్లాడకండి, ఎవరు స్థానిక సంఘంలో ఉన్నోళ్ళు కూడా మా దగ్గరకు ఒకసారి వచ్చి ఆరాధన చూడొచ్చు కదా అని అనకండి. 4 అవర్స్ పని చేయండి, 21 డేస్ పని చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను అలా పని చేశాను, స్థానిక సంఘాలు కట్టాను, ఈరోజు స్థానిక సంఘాలు నన్ను పోషిస్తున్నాయి. పురుషోత్తం గారు ఎప్పుడు ఒకటి చెప్తారు, మీకు గుర్తుందో గుర్తులేదో, ప్రతి స్థానిక సంఘం స్వయం పోషకం అవ్వాలంటారు, అవునా? నేను 3 స్థానిక సంఘాల్లో పనిచేస్తున్నాను, సంఘాలు కట్టానంటే అపార్థం చేసుకోకండి, నువ్వు రక్తం ఇచ్చి కట్టేవేటని అనకండి. నేను వారిని క్రీస్తులోనికి నడిపించి కట్టాను. కట్టిస్తే ఈరోజు 3 స్థానిక సంఘాలు నన్ను పోషిస్తున్నాయి. నేను ఎవరి ఆత్మల్ని లాగేసుకోను, ఎవరి సంఘాల్లో పాడు చేయను. కాబట్టి ఓ సువార్తికుడు యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి అంటే కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఎల్ఐసి ఏజెంట్కి ఉన్నంత చురుకు కూడా ఈరోజు సువార్తికులకి లేదు. తెలుసా మీకు? జోగారావుకి కొడుక్కి ఉద్యోగం వచ్చిందని తెలిసిన వెంటనే ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. పురుషోత్తం గారు వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని తెలిసిన వెంటనే ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. కానీ సువార్తికుడు మాత్రం రీల్ చూస్తాడు, టీవీ చూస్తాడు, ముచ్చట్లు ఆడుతాడు, ఇంకో సువార్తుడి కోసం చాడీలు చెప్తాడు, ఇంకెవరెవరి కోసమో మాట్లాడతాడు. కానీ ఏ పని చేయలేడు,
కన్వర్షన్ చేయలేడు. కన్వర్షన్ చేయడం ఎలాగో రండి నేను చెప్తాను నా దగ్గరికి, ఎందుకంటే నేను ఆ పని చేశాను కాబట్టి. మనం ఆగిపోతే పని ఆగిపోద్ది. కాబట్టి ప్రతి సువార్థికుడికి ఒక హెచ్చరిక ఏంటంటే, యేసు ప్రభు ఏ రోజు పడుకోలేదు, యేసు ప్రభు ఏ రోజు టీవీ చూడలేదు, యేసు ప్రభు ఏ రోజు రీల్స్ చూడలేదు, యేసు ప్రభు ఏ రోజు బద్దకించలేదు, యేసు ప్రభు ఏ రోజు సోమరవేషాలు వేయలేదు. ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. నువ్వు ప్రకటించు, నమ్ముతారో నమ్మరో దాని ఫలం వాళ్ళు అనిపిస్తారు. ప్రకటించకపోతే ఈ ఉద్యోగం చేయకు. నా టైం అయిపోయింది. మీకు సంతోషమే కదా? అంటే జిప్ వేస్తే మీకు కొంచెం ఆనందం. ఇప్పుడు అమ్మాయ్యా ఆపేట్రా బాబు, నా టైం అయిపోయింది. అంటే ఒక సువార్థికుడికే కాదు, సువార్థికుడు భార్యకి యేసుప్రభు మాదిరేనా? ఎలా మాదిరి? ఆయన ఆడ మనిషి కాదు కదా. ఎలా మాదిరి అంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అవునా? యేసుప్రభు లోబడ్డా? లోబడలేదా? ఎలా లోబడ్డాడు? సంపూర్ణంగా తన తండ్రికి అన్ని విషయాల్లో లోబడ్డాడు. కాబట్టి ఒక సువార్థికుడు భార్యకు కానీ సంఘంలో ఉండే సోదరిమణులు కానీ యేసుప్రభు మాదిరి. యేసుప్రభు యవనస్తులకు మాదిరేనా? చెప్పట్లేదు. ఎలా మాదిరి? యవనం రాకముందే సబ్జెక్ట్ నేర్చుకున్నాడు యేసుప్రభు. మీకు గుర్తుందా? 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవాలయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన పండితులతో మాట్లాడుతున్నాడు. అంటే 13 అంటే టీనేజ్, బిలో 13 అంటే ఏజ్. యవనం రాకముందే సబ్జెక్ట్ నేర్చేసుకున్నాడు యేసుప్రభు. ఈరోజు యవనస్తులు ఎవరికి ఆ సబ్జెక్ట్ లేదు. ఈరోజు యవనస్తులందరూ కటింగ్ ఎలా చేద్దామా, చిరిగిపోయిన బట్టలు ఎలిగేసుకుందామా అంటే, ఒకప్పుడు మేము ఈ షర్ట్ వేసుకోవడానికి ముడతల్లో ఉంటే వేసుకోబుద్ధి వేసేది కాదు. ఈ ఇత్తడి చెంబులు ఉంటాయి కదా, ఇత్తడి చెంబు పెట్టి ఇలా పామి, బొగ్గులు వేసి ఇలా పామి ఉగ్గులుంటే వేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ చీరలు, తర్వాత డ్రెస్సులు, ఈ బుస్కోట్లు ఇలా నలిపోయి ఉంటాయి కదా. అది ఏదో మోడల్ అన్నారు, దాన్ని ఏదో అన్నారండి, దానికి ఏదో పేరు ఉంది, రింకిల్స్ ఏవో అంటున్నారు దాన్ని. మీకు పాపం మీకు ఆ విషయం తెలీదు, మిమ్మల్ని చెడగొట్టడానికి నేను చెప్తున్నానేమో, నన్ను క్షమించండి. ఇప్పుడు ఎన్ని కన్నాలు ఉంటే అంత గొప్ప ఆ ప్యాంటు తెలుసా మీకు? 23,000 అట ఒక జీన్ ప్యాంట్. మా అబ్బాయి చూపించాడు నాకు, మొత్తం కన్నాలే. అంటే దయతో నేను చెప్తున్నాను, యవనస్తులకి యేసుప్రభు ఎలా మాదిరి అంటే 12 ఇయర్స్కే సబ్జెక్ట్ నేర్చేసాడు యేసుప్రభు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. ధర్మశాస్త్రానికి సంబంధించిన నియమాలన్నీ ప్రాక్టికల్గా వారితో కూడా చూశాడు ప్రాక్టికల్గా. ఇక్కడ ఉన్నటువంటి సువార్థికులు కానీ మిగతా సోదరిమణులు కానీ ఎవరైనా మీ పిల్లలు మీతో పాటు ఆరాధనకు తీసుకెళ్ళకపోతే మరొక తరాన్ని మీరు చెడగొట్టిన వారు అవుతారు. నా కొడుకుని బాల్యం నుండి చెయ్యి పట్టుకుని ఆరాధనకు తీసుకెళ్ళాను నేను. నా కొడుకు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. దేవుడిని విడిచిపెట్టడం. నేను ఒకటే చెప్పాను, నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, నీ దేవుడిని వదలకని చెప్పాను. రెండో తరాన్ని బాగు చేయాలి అంటే మన పిల్లలకు మనం ప్రాక్టికల్గా ఉదాహరణగా ఉండాలి. తల్లులకు మాదిరి, తండ్రులకు మాదిరి, యవనస్తులకు మాదిరి, సువార్థికులకు మాదిరి, పిల్లలకు మాదిరి. యేసు ప్రభు మాదిరి లేని వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క స్వరూపం లేదా దేవుని యొక్క స్వరూపం ఏదైనా తోటలో పోగొట్టుకున్న మానవుడు మళ్ళీ దాన్ని సంపాదించాలి అంటే దిద్దుబాటు చర్యని ప్రేమించాలి. దిద్దుబాటు చర్యని ప్రేమించాలంటే ఎవరిని చూసి నువ్వు దిద్దుకుంటావు? యేసు ప్రభు తప్ప ఈ లోకంలో మనకు వేరే ఆధారము లేదు. అంతటి గొప్ప భాగ్యం మంటి వారము అల్పులమైనటువంటి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి జ్ఞానేంద్రియాలతో చేయవలసిన పనులు ఇవి. అపోస్తలులు మేము ఆయన్ని చూసాం, మేము ఆయన్ని తాకాం, మేము ఆయన మాట్లాడితే విన్నాం, మేము ఆయనతో కలిసి భోజనం చేసాం, మేము ఆయనతో కలిసి నడిచాం అని చెప్పిన విషయాలు వారి జ్ఞానేంద్రియాలకు ఉన్నటువంటి అనుభవాలు అవి. సెన్స్ ఆర్గాన్స్తో జీవంతో ప్రయాణం చేశారు వాళ్ళు. ఎర్రోలు అవి చచ్చిపోలేదు. 70 మంది వెళ్ళిపోతే మీరు కూడా వెళ్ళిపోండి యేసుప్రభు అనలేదా? అప్పుడు ఏమన్నాడు పేతురు? మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు, నీవే. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. పేతురుకు భార్య ఉంది, ఉందా లేదా? పేతురుకు అత్త ఉంది, అత్తకు జ్వరం వచ్చింది, అవునా? అప్పుడు పేతురుకు అత్త ఉందంటే భార్య ఉందని అర్థం కదా. పేతురు ఏం చెప్తాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించినప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? నా ప్రభు యొక్క ఆజ్ఞను మన్నించి నేను వెళ్ళిపోతున్నాను,
నేను వస్తే నీకు మొగుడిని ఇక్కడ కలుసుకుందాం, రాకపోతే అక్కడ కలుసుకుందాం అని చెప్పాడు. మా అత్తయ్య సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. మా అత్తయ్యకి భార్య బిడ్డలు ఉన్నారు. ఏం చెప్పాడు తెలుసా? నేను ఇరాన్ వెళ్తున్నాను, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నేను బ్రతికుండి తిరిగి వస్తే నీకు భూమి మీద భర్తనే, నేను అక్కడి నుంచి అక్కడికి చచ్చిపోతే నేను అలాగ వెళ్తాను, మీరు ఇలా వచ్చేయండి అని చెప్పాడు. ఎంత డెడికేషన్ అది. తోమా ఎక్కడికి వచ్చాడు? 52లో మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో తోమా ఎక్కడికి వచ్చాడు? భారతదేశం వచ్చాడు. రాలేదా? ఆయన కుటుంబం లేదు అనుకుంటున్నారా? కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ పనిలోకి వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు మీ భార్యలు విడిచిపెట్టండి, మీ పిల్లలు విడిచిపెట్టేయండి, మీ ఇల్లు వాకలు విడిచిపెట్టేయండి, అబ్రహాములాగా మీ బంధువులు విడిచిపెట్టేయండి అని మనకి ఎవరికి చెప్పలా. ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాడో. ఆలోచించి దిద్దుబాటును ప్రేమించి లోపాలు సరిచేసుకొని గుసగుసలు ఆడకుండా సనక్కుండా ఒకరితో ఒకరు కొలాబరేట్ అయ్యి ఒక సువార్థికుడితో ఒక సువార్థికుడు, ఒక స్థానిక సంఘంతో మరి ఒక స్థానిక సంఘం మంచి అనుబంధం కలిగి మనందరం కలిసిమెలిసి ఈ అపోస్తలుల బోధన ముందుకు తీసుకెళ్ళినప్పుడు అనేక ఆత్మలు బాగు చేసిన వారం అవుతాం. ఆ పనిలో మీరుండి మీతో పాటు మేము ఏదో అప్పుడప్పుడు ఇలాగొచ్చి ఒక ప్రోత్సాహాన్ని ఎంకరేజ్మెంట్ని ఇచ్చే భాగ్యాన్ని దేవుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓపికతో, భక్తితో, సహనంతో మీరు దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ వందనం.